జై శ్రీరామ్. వయసు మీద పడే కొద్దీ చాలామందిని వేధించే సమస్య మలబద్ధకం. రెసిపీలోకి వెళ్తే ముందుగా కాకరకాయలని చక్కగా ఉప్పు వేసిన నీటిలో రౌండ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి ఇది ఎలా చేయాలంటే ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, టమాటా, ఎండుమిరపకాయలు, లవంగాలు, యాలకులు, వెల్లుల్లి అన్నీ వేసి చక్కగా పేస్ట్ చేసుకుంటే చూసారా రెడ్డిష్లో ఎలా కలర్ఫుల్గా వచ్చిందో అలా వేసుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టుకొని చక్కగా దానికి మనం కరివేపాకు వేసుకొని ఇంకేం అవసరం లేదు, ఓన్లీ పేస్ట్ ఉంటే చాలు. ఇవి ఎలా కట్ చేసిన తర్వాత దీని మీద కరివేపాకుతో చక్కగా ఇలా డెకరేషన్ చేసుకొని లో ఫ్లేమ్లో కంగారు లేకుండా లో ఫ్లేమ్లో చక్కగా నిదానంగా చక్కగా మనం కలిపిన పేస్ట్ చేసుకున్న అవన్నీ కూడా ముక్కలన్నీ కూడా అందులో పెట్టుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ ఉంటే కర్రీ చక్కగా రెడీ అవుతుంది. శరీరంలో ఉన్న విష పదార్థాలను, టాక్సిన్స్ను బయటికి పంపడంలో కాకరకాయ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. మనందరికీ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే దివ్య ఔషధం వంటిది కాకరకాయ. కూరగాయల్లో దివ్య ఔషధ కూరగాయ కాకరకాయ. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించి, జీర్ణక్రియను మెరుగుపరిచి, బరువును తగ్గించడం, రోగ నిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇలాంటి కూర చక్కగా హెల్దీగా తినే విధంగా ఇష్టంగా చేసుకుందామా. క్యాలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ ఉండే సూపర్ ఫుడ్ కాకరకాయ. ఎలా చేసుకున్నా, ఏ విధంగా చేసుకున్నా రుచి అద్భుత. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి.